హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించారు రాజా. థ్యాంక్ యూ సో మచ్. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సో నేను మీ మనీ పవర్ బాబా పన్నంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, తెలంగాణ చరిత్రలోనే 60 సంవత్సరాల పోరాటంలోనే కేసీఆర్ సార్ది ఒక ప్రముఖ పాత్ర లభించడానికి ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న రహస్యమా, ఆయన పేరులో ఉన్న రహస్యమా, మరి కేసీఆర్ సార్కు ఉన్నంత అంత ఆ స్టామినాని కావచ్చు, ఆ పొలిటికల్ మేధస్సు కావచ్చు, ఆ మాటకారితనం కావచ్చు, మరి వాళ్ళ కొడుకు బిడ్డకి ఎందుకు రాలేకపోతుంది, అసలు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకంటే మన డైలాగ్ అంటాం, పులి బిడ్డనే, ఏనుగు బిడ్డనే, ఎలక పిల్లనే, చిలక పిల్ల ఇట్లా అంటాం కదా డైలాగులు. మరి ఎందుకు కేసీఆర్ లాగా కేటీ రామారావు కానీ, కవితకు కానీ ఎందుకు వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు? అసలు పేరులో లోపమా, లేదంటే డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా పవర్స్ కేసీఆర్ సార్కి ఎక్కువ ఉండి వీళ్ళకి తక్కువ ఉందా? అంటే మనం ఒకసారి వేదిక్ గ్రిడ్ అవన్నీ లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుంటే కేసీఆర్ సార్ ఎందుకు విభిన్నం, ఏ రాజకీయ నాయకునికి లేనన్ని యోగాలు కేసీఆర్ సార్కు ఉన్నాయి కాబట్టే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్నాడు. తెలంగాణ వచ్చింది, 2 సార్లు సీఎం అయింది, హ్యాట్రిక్ సీఎం కూడా అవుతుండే, కానీ కొన్ని మిస్టేక్లు చేయడం వల్ల అలా హ్యాట్రిక్ సీఎం కాలేడు. ఆయన జాతకంలో లైఫ్ టైం గ్రాఫ్, వేదిక్ గ్రిడ్, రాజయోగం ఉంది, రాజకీయ యోగం ఉంది. అందరికి రాజయోగం ఉంటుంది, రాజకీయ యోగం ఉండదు. అందరికి రాజకీయ యోగం ఉండొచ్చు, రాజయోగం ఉండదు. ఈ 2 యోగాలు కలిగిన వ్యక్తి రాజకీయ చరిత్రలో కేసీఆర్ సార్. అది మనం వేదిక్ గ్రిడ్ ద్వారా తెలుసుకుందాం. మీ జీవితంలో మీకేమి యోగాలు ఉన్నాయి అవి మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకోండి, ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ, లైఫ్ టైం గ్రాఫ్ కోసం కానీ ఖచ్చితంగా ఆఫర్ ప్రైస్ జరుగుతుంది కాబట్టి తొందరగా తీసేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లో వెళ్ళే ముందు చక్కగా ప్రతిరోజు కూడా నేను ఏం చెప్తుంటాను, సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,39,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞత. థ్యాంక్ యూ సో మచ్. మ్యాజిక్ బాటిల్ కూడా అలా అనాలి, తాగాలి. ఇలా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తుండండి. మీరు అపర్ కుబేర్లు అవుతారు, సూపర్ హీరోస్ అవుతారు. సో సూపర్గా విజయం సాధిస్తారు. దీనికి మనం లక్కీ స్టిక్కర్స్ మారుమూల గ్రామం అయినా సరే భారతదేశంలో ఎక్కడున్నా కానీ మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా అందిస్తున్నాం. సో అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు లైఫ్ టైం గ్రాఫ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలండి. భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ 9 పేజీల లైఫ్ టైం గ్రాఫ్ ఇప్పటి వరకు ఎవరు తీసుకురాలేరు. ఈ సబ్జెక్టు ఇది గుర్తుంచుకోండి, త్వరగా తీసుకొని మీ కన్ఫర్మేషన్ సక్సెస్ అయిపోండి. ఇక ఈరోజు టాపిక్లో మనం ముందుకెళ్దాం. సో తప్పకుండా లైఫ్లో లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ ఉంటే గ్రోత్ మైండ్ సెట్ అవుతుంది, బిలియనర్ అవుతారు, అదృష్టవంతులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు. అదే అన్లక్కీ నేమ్, అన్లక్కీ మొబైల్ నెంబర్, అన్లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అన్లక్కీ వెహికల్ నెంబర్, అన్లక్కీ మ్యారేజ్ ఉంటే లైఫ్లో గ్రోత్ మైండ్ సెట్ ఉండదు, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. వాడు ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉంటాడు, దరిద్రం అనుభవిస్తుంటాడు. ఇంకా అంతే, మనం ఏం చేయలేం. సో ఇవి ఫాలో కావాలి. ఇక నెక్స్ట్ ఇవన్నీ నేను పంచరత్నాలు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ పంచరత్నాల తర్వాత పేర్లు చూసుకున్నాయి. కవితక్క జీవితంలో ఏంటిదంటే ఆమె పేరు, ఆమె డేట్ ఆఫ్ బర్త్కి లక్కీ నెంబర్లో లేదు. ఎందుకు లేదంటే 4లో పుట్టింది, అంటే జన్మ సంఖ్య 4, విధి సంఖ్య 5. వీటికి 4కి ఈ మొత్తం నంబర్లు పడవు. ఈ 4కి ఈ మొత్తం నంబర్లు యాంటీ నంబర్స్. యాంటీ అంటే శత్రువులు. ఇది శత్రువే, అస్సలు పడవు. సో అందుకోసమే మనకు యాంటీ నెంబర్స్లో పేరుంటే మన లైఫ్లో చాలా అవకతవకలు వస్తాయి, హాస్పిటల్ పాలవుతారు, జైలు పాలవుతారు. ఇదంతా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ సార్ జీవితంలో మనకు కేసీఆర్ అనే పేరులోనే 7, 14, 7, 55 నంబర్లు. దీంట్లో అద్భుతమైన నంబర్స్ ఉన్నాయి. అందుకోసం ఈ జీవితంలో కేసీఆర్ అనే 3 అక్షరాల పదం ప్రభంజన సృష్టించింది తెలంగాణ పోరాటంలో. మరి ఎంతో మంది 1200 మంది ఆత్మార్పణ చేసుకున్నారు.
చేసుకున్నారు, చనిపోయినారు. మరి వాళ్ళకి దక్కలేని యోగం కేసీఆర్ సార్కి దక్కిందంటే ఆ పేరులో ఉన్న పవర్ చూడండి. అంటే దక్కేవానికే దక్కుతుంది అంటారు చూడండి. నిజంగా ఆ పేరులో పవర్ ఉన్నది కాబట్టి, ఆ పేరులో లక్కీ నేమ్ ఉన్నది కాబట్టి అవన్నీ దక్కినాయి. ఎందుకంటే 55 నంబర్ అనేది ఒక అద్భుతంగా స్పీడ్ ఫాస్ట్ గ్రోత్ ఇస్తుంది. 14 నంబర్ అనేది ప్రపంచాన్ని ఆకర్షించింది. కరెక్ట్గా కొండా లక్ష్మణ్ బాబు గారు ఏమంటారంటే, నానా ఆయన బక్కోడైనా ఎలా అయినా కానీ ప్రపంచాన్ని ఆకర్షించే శక్తి ఉంది బిడ్డ, ఆయన ఏం చెప్తారు ఇందా అన్నారు కొండా లక్ష్మణ్ బాబు. చూసారా, అంటే ఎంతోమంది వచ్చిర్రు పోయిన చచ్చిపోయారు, కానీ ఒక కేసీఆర్ సార్ తోటి ఎందుకు సాధ్యమైందంటే ఇదిగో ఈ 14 నంబర్ అక్కడ ఉంది. అక్కడ 14 నంబర్ అనేది ఉంది. సో 7 అనేది గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, లక్కీయెస్ట్ నంబర్ ఇన్ ద వరల్డ్ అంటే 7 నంబర్ వస్తుంది. సో ఈ విధంగా గూగుల్ సెర్చ్ విధంగా లక్కీయెస్ట్ నెంబర్ అని చెప్తున్నా, నా దృష్టిలో కాదు. నేను లక్కీ నెంబర్స్ అంటే 1, 5, 6 ఇవి చెప్తాను నేను, కానీ గూగుల్లో ఏం చెప్తుంది, ఏ నెంబర్ లక్కీ అంటుంది. ఈ విధంగా 8 నంబర్కి చాలా అద్భుతమైన కాంబినేషన్లో పేరుంది కాబట్టి ఇదిగో 5 నంబర్ అనేది ఒక అద్భుతం. 8లో పుట్టారంటే 17వ తారీఖు అంటే 8. సో ఈ విధంగా ఆయన పేరు కలిసి రావడమే ఆయనకి జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. ఇక కేటీఆర్ సార్ అంటారు, దయచేసి కేటీఆర్ సార్ అనకండి, కేటీ రామారావు అనండి, ఫుల్గా విలువండి, చాలా అద్భుతాలు జరుగుతాయి. అయితే కేటీఆర్ అన్నందుకు ఇక్కడ 8 నంబర్ చాలా డేంజర్ నంబర్, 13 నంబర్ డెత్ నంబర్, ఇది కూడా 8 నంబర్. ఈ ఒక్కటే 66 అంటే 3 వస్తుంది. కానీ ఇక్కడ కాంబినేషన్లో ఈ 3, 6, 9 అనేది ఒకటే ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి ఇది ఒక్కటి మనకి రైటు, ఈ 3 అన్నీ రాంగు. సో అందుకోసమే కవితకు మొత్తం రాంగు. ఇక కేటీఆర్ సార్కి ఒకటే కరెక్ట్ ఉంది, మిగతా అన్నీ కూడా ఇబ్బంది ఉంది. అందుకోసం కేసీఆర్ సార్ యొక్క జీవితంలో పేరు బాగుంది, లక్కీ నేమ్లో ఉంది. అందుకోసం రైట్ అని 2 సార్లు సీఎం అయింది. మరి 3వసారి కూడా హ్యాట్రిక్ సీఎం అయితే అన్నాడు కదా, ఎందుకు పోయిందంటే లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుంటే మీకు తెలుస్తుంది. తర్వాత వేదిక్ గ్రిడ్లో ఏముందో చూసుకుందాం ఖచ్చితంగా. ఇదిగో వేదిక్ గ్రిడ్లో మనకు చూసుకుంటే 1954 ఫిబ్రవరి 17వ తారీఖు పుట్టారు కాబట్టి వేదిక్ గ్రిడ్లో ఎవ్వరికి లేనన్ని రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు, కానీ ఈ యోగము కేసీఆర్ సార్కి ఒక్కటే ఉంది. ఇదిగో చూడండి, ఇది బిలియర్డ్స్కి ఉన్నంత యోగం ఉంది. ఇది 1-2 యోగం. ఇప్పుడు ఈ మే 30వ తారీఖు 2020లో ఇక్కడ కూడా ఉంది. తర్వాత 1-2 యోగము, 1-7 యోగము, మళ్ళీ 7-5 యోగము. సో ఇవి ఇంత గొప్ప యోగాలని, ఇది కొంచెం నెగిటివ్ యోగం కూడా ఉంది 2-8-4 అనేది. ఎప్పుడు అకస్మాత్తుగా ఏం జరుగుతుందో తెలియదు ఆయన జీవితంలో, ఎప్పుడు అకస్మాత్తుగా ఏం జరుగుతుందో తెలియదు, ప్రమాదం ఇది కూడా ఉంది. కానీ ఇప్పుడు సీఎంగా మనకు 2 సార్లు సీఎం అయినందుకు కారణం ఏంటిదంటే ఈ యోగాలే. 1-2 యోగం, రాజారాణి యోగము ఎవ్వరికి లేదు. కేటీఆర్ సార్కి లేదు, కవితమ్మకి లేదు. రాజారాణి యోగం కేసీఆర్ సార్కి ఉంది కాబట్టి 10 సంవత్సరాలు ఆయన చక్కగా పరిపాలించాడు. ఓకే, సో ఈ విధంగా మరి మనం చూసుకుంటే వాస్తవంగా చూడండి, రాహు మహాదశ నడుస్తుంది, అంతర్దశలో రాహులో కుజుడు నడుస్తున్నాడు, పర్సనల్ ఇయర్ 1 నంబర్ వచ్చింది, పీడి అంటే ప్రత్యంతర దశ 5 నంబర్ వచ్చింది, గోచారం 7 వచ్చింది. సో ఇప్పుడు కేసీఆర్ అనే పేరు చూడండి, 7, 14, 7, 55. సో ఈ విధంగా జన్మ సంఖ్య 8, విధి సంఖ్య 2. ఈ విధంగా ఆయన పేరే పెన్నిది, ఆయన పేరే అఖండ విజయం, ఆ పేరే ఒక పవర్ లాగా రామ అన్నట్టు. ఆ విధంగా ఆ పేరు వల్లనే ఈరోజు ఆ స్థాయికి వెళ్ళింది. అందుకోసమే పిల్లల పేర్లు పెట్టినప్పుడు, కంపెనీ పేర్లు పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా లక్కీ నేమ్లో పెట్టుకుంటే మస్తు ఉంటుంది మీ జీవితం. సో ఇప్పుడు లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుందాం. కేసీఆర్ సార్ లైఫ్ టైం గ్రాఫ్లో మనం చూసుకుంటే లైఫ్ టైం గ్రాఫ్లో ఏం చెప్తుంది కేసీఆర్ సార్ లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుంటే చూడండి, చాలా అద్భుతంగా చూడండి. ఈ విధంగా 1954లో పుట్టాడు, ఇలా అయిపోయింది. 1973కే చూడండి గ్రాఫ్ పైకి వెళ్ళింది. అదేవిధంగా 1993కి కిందిగా చేసింది. 1993 నుంచి ఇక చూడు 2015 వరకు టాప్ వెళ్ళిపోయింది. ఇక్కడ లైఫ్లో ఈవెంట్స్ 2015 నుంచి 2023 వరకే 6 నంబర్ పైన ఉన్నాయి, మిగతా లేవు. చూడండి, అందుకోసమే 2023 తర్వాత కేసీఆర్ సార్ వెంటనే దిగిపోవడానికి కారణం లైఫ్ టైం గ్రాఫ్ కిందకి పోతుంది. కేసీఆర్ సార్ దిగిపోయిన తర్వాత లైఫ్ టైం గ్రాఫ్ చేసింది కాదు ఇది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 100 సంవత్సరాలు ఎలా ఉంటుందో లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి కేసీఆర్ సార్ గ్రాఫ్ పడిపోయడానికి కారణం ఏంటంటే, గ్రాఫ్లో చూడండి ఇలా నిదానంగా 2030కి ఇంకా కిందికి, 2035కి ఇంకా కిందికి, 2045కి ఇంకా కిందికి, 2045 తర్వాత ఇంకా మీదకి వెళ్ళిపోతుంది. సో ఇట్లా లైఫ్ టైం గ్రాఫ్లో ఈవెంట్స్ మనం ఈజీగా చెప్పచ్చు. 2023 వరకే టాప్ ఉంది. అందుకో 2023 తర్వాత కేసీఆర్ ఓడిపోయాడు. అయితే నేను ఈ గ్రాఫ్ చూసి నేను చెప్పలే, నేను 2018 డిసెంబరు 4వ తారీఖు 5వ తారీఖు ముందే చెప్పా. 13వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కేసీఆర్ సార్ ఇది మంచిది కాదు, కారు 16 0 అయిపోతాయని చెప్పిన, అది నిజంగా జరిగింది. ఇప్పుడు నేను గ్రాఫ్ చూసి చెప్తున్నాను కానీ అంతకుముందు గ్రాఫే కాదు, న్యూమరాలజీ సంఖ్యలు చూసి చెప్పా. సో ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ 100% యాక్యురేట్ చెప్తుంది, ఉన్నది ఉన్నట్టుగా. సో ఇప్పుడు చూడండి,
ఇది 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్. ఇదిగోండి 24 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ ఇది. సో తర్వాత ఇదిగోండి ఇప్పుడు 1979 నుంచి ఇదిగోండి 2003 వరకు 2003 మెల్లిగా గ్రాఫ్ పెరుగుతుంది. 2001లోనే 47 సంవత్సరాలప్పుడు ఇదిగో టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టారు. ఆయన గ్రాఫ్ పైకి వెళ్తున్నప్పుడే బాగా గమనించాలి. టీఆర్ఎస్ అనే పార్టీ 2001లో పెట్టారు. చూడండి గ్రాఫ్ పైకి వెళ్ళినప్పుడే పార్టీ పెట్టినాడు 5.4. సో అక్కడ నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన గ్రాఫ్ అద్భుతం అద్భుతం మహా అద్భుతం. చూడండి 2004 నుంచి 2023 వరకే 69 సంవత్సరాల వరకే గ్రాఫ్ బాగుంది పైకి. 6 నంబర్ ఆయన ఎప్పుడైనా సరే నాకు 6 నంబరే లక్కీ 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 అన్ని కార్లకి మొబైల్లకి అన్నిటికీ 6 నంబర్. సో ఈ విధంగా ఏ ప్రోగ్రామ్ చేసినా 2/6లోనే ఉండాలని చూస్తాడు. అందుకే జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినం 2014 స్టార్ట్ చేసింది. సో ఈ విధంగా 6 నంబర్ అనేది చక్కగా 2004 నుంచి 2023 వరకు ఇక్కడ 6 నంబర్. దాని తర్వాత కొంచెం వంగింది, అందుకే 2024లో డౌన్ఫాల్ అయింది, ఆరోగ్యం నష్టమైంది. సో 2025లో మన బాపు కేసీఆర్ బాపు జర జాగ్రత్తగా ఉండాలి. ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. 71 సంవత్సరం ఉంది, 15 నంబర్ వచ్చింది. 2025లో కేసీఆర్ సారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మహామృత్యుంజయ మంత్రం కానీ యజ్ఞాలు కానీ యాగాలు కానీ పూజలు కానీ పుస్తకాలు చేయాలి. ఎందుకంటే 71 నంబర్ వచ్చింది మరియు 15 నంబర్ వచ్చింది. ఇవి 2 నంబర్లు కూడా అంత మంచి నంబర్స్ కావు, పాజిటివ్ నంబర్స్ కావు. జాగ్రత్తగా ఉండాలని చెప్పండి మన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ. ఇక మనకు లైఫ్ టైం గ్రాఫ్ అంతా కూడా కిందికే పోతుంది. సో 43లో 26 నంబర్ వస్తుంది. అదేవిధంగా 2029కి గ్రాఫ్ కిందికే వస్తుంది. అంటే అప్పుడే ఎలక్షన్ జరుగుతాయి, ఇంకా గ్రాఫ్ కిందికే వస్తుంది. సో ఈ విధంగా మనకు 10 సంవత్సరాల గ్రాఫ్ ఇలా ఉందో చూడండి. ఇదిగోండి 64లో గ్రాఫ్ పైకి ఉంది, 74లో పైకి ఉంది. సో 84 కిందికి వచ్చింది, 94 కిందికి వచ్చేసింది, 2004 టాప్కి వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడ 3 6లు వచ్చింది. 2004లో 6, 2014లో 6, 2024లో 6. అసలు 2024లో కూడా సార్ హ్యాట్రిక్ సీఎం అయ్యేది. కానీ ఇక కవితక్క ఉంటుంది కదా, పక్కకు దయ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ మాట కరెక్టే కాబట్టి అట్లా ఫాల్ డౌన్ అయిపోయింది. అట్లా ఇక మెయిన్గా లైఫ్ టైం గ్రాఫ్ అయిన తర్వాత టర్నింగ్ పాయింట్స్ మామూలుగా లేవు కేసీఆర్ సార్కి. అందుకోసమే రాజయోగము పట్టుకుంది అంటారు. 1988లో 1 టర్నింగ్ పాయింట్, 1997లో 9, 2006లో 1, 2015లో 3 నంబర్. చాలా అద్భుతమైన టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడ కష్టానికి సంబంధించిన ఏం లేవు, చాలా అద్భుతమైన టర్నింగ్ పాయింట్. ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే లైఫ్ టైం గ్రాఫ్ అనేది చాలా అద్భుతంగా మీ జీవితంలో ఏమి జరుగుతుంది, ఈ సంవత్సరం ఎలా ఉంది, నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంది చూడండి. ఈ 10 సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రాఫ్ 2004, 2014, 2024 ఈ 10 సంవత్సరాలు ఇదిగో ఇలా గ్రాఫ్ ఇలా పడిపోతుందని ముందే తెలిసి ఉంటే సార్ ఇంకా గట్టిగా పనిచేసేవాడు. గ్రాఫ్ ఇలా పడిపోతుందనే విషయం ముందే తెలిసి ఉంటే సార్కి గట్టిగా పనిచేసేవాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ చూస్తే కూడా మీకు 0 లెవెల్లో ఉన్నప్పుడు కూడా సీఎం అయింది 2 సార్లు. కానీ ఇంకో 3వ 0 వచ్చినప్పుడు ఆయనకు అలిపిరి దగ్గర 2003లో అక్టోబర్ 1వ తారీఖు ప్రమాదం జరిగింది. అట్లా గ్రాఫ్ అనేది మీ జీవితంలో మీకు ఒక బాట చూపిస్తుంది, ఇది మంచి దారి అని. సో అట్లా లేట్ చేయకండి. ఇక లైఫ్ టైం గ్రాఫ్ తీసుకొని మీ జీవితంలో కూడా అఖండమైన విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో మన కేసీఆర్ సార్ దగ్గరికి తీసుకెళ్లాలని, ఆయన కూడా జీవితంలో చూసుకుంటాడు ఎట్లుంది మన గ్రాఫ్ అని. థ్యాంక్ యూ సో మచ్.